మేడం సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చాలామంది విలవిలలాడిపోతూ ఉంటారు. మిమ్మల్ని అయితే ఎన్ని మాటలో, ఎన్ని కామెంట్లో మీరు చదువుతారా ఆ కామెంట్లను? అన్నీ చదవను. అయితే కొన్ని పోస్టులు పెడతారు. ఫోటోలు పెట్టి, మా నంబర్‌లు పెట్టి, కామెంట్లు పెద్దగా చదవను నేను. ఓకే. అయితే కామెంట్లు మేమే పోస్ట్ పెట్టినా పెడతారు. మేము ఏదన్నా ఒక కాజ్ మీద పెట్టినా, ఒక మంచి ఇష్యూ మీద పెట్టినా, ఒక జెన్యూన్ న్యాయం కోరేటువంటి పోస్టులు పెడతాం కదా! అది ఏదైనా సరే. అమెరికా ట్రంప్ గురించైనా, యుద్ధం గురించైనా, గాజా దాడి గురించైనా, భారతదేశంలో జరుగుతున్న పరిణామాల మీద, అధిక ధరలు, ఇట్లాంటి జెన్యూన్ ప్రజలందరికీ సంబంధించిన ఇష్యూ. ఉదాహరణకి ఒక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, డిమానిటైజేషన్. అయ్యో! భారతదేశంలో మెజారిటీ హిందువులు అంటారు కదా! మరి ఈ హిందువులకి భారం కాదా? అని ఒక కామెంట్ పెట్టి ఆ న్యూస్ ఏదో ఉంటుంది పోస్ట్ పెడతాం. అంటే మెజారిటీ హిందువులు సఫర్ అయ్యేటువంటి ఇష్యూ కదా అనేది అక్కడ నా ఉద్దేశం. పొద్దున్న లేస్తే హిందూ మతం అంటే ఆ హిందువుల్ని మీరు నిజంగా బాగా చూస్తున్నారా? వాళ్ళ సంక్షేమం కోరుతున్నారా? వాళ్ళకి వాళ్ళ హక్కులు పరిరక్షణ గురించి ఆలోచిస్తున్నారా? లేదా పాలకులు ఏంటి అసలు వీళ్ళ డైకోటమీ ఏంటి? అంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలతో ఉంటారు అని పెడితే అక్కడ కూడా తిడతారు. అంటే నా ఇంటెన్షన్ అర్థమవుతుంది, వ్యక్తిగతం కాదు. ఓకే, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ ఉండొచ్చు, పాలకుల మీద విమర్శ. అక్కడ అది కేంద్ర ప్రభుత్వం, పాలక వర్గాల మీద విమర్శ ఉంటుంది. అది కూడా అర్థం కాదు వాళ్ళకి. ఇంకేమన్నా అంటే చైనా కుక్కలు అంటారు. అసలు చైనాకి మేము ఎప్పుడు అనుకూలం? మా పార్టీలన్నీ 75 తర్వాత చైనా పార్టీతో ఎప్పుడు కూడా రాజకీయంగా విభేదిస్తూనే ఉన్నాయి. ఏకీభావం 75కి ముందు మావో గారితోటే అయిపోయింది. అది మావో తర్వాత వచ్చినటువంటి ఏ నాయకులతో కూడా మా పార్టీ ఏకాభిప్రాయంలో లేదు. ఇవాళ ప్రపంచమంతా మార్కెట్ విస్తరణలో చైనా దూసుకుపోతూ సామ్రాజ్యవాదం వైపు అడుగులు వేస్తుందని మాట్లాడుతున్నా మా స్టాండ్ కూడా వీళ్ళకి తెలియదు. కానీ చైనా కుక్క అంటారు. 75 తర్వాత మేము చైనా పార్టీతో పొలిటికల్గా మేము అంటే నేను అని కాదు, మా పార్టీలు, మా అవగాహనలు లేము అని కూడా నేను ఎన్నోసార్లు సమాధానం చెప్తా. అయినా కూడా చైనా కుక్క అంటే ఇక్కడ ధరలు పెరిగినా సమస్య కాదు, ఇక్కడ ప్రజల మీద భారాలు మోపినా అనేక విధానాలు. అలాగే ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ బలుస్తున్నారు, ఎవరు పెరుగుతున్నారు అంటే కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్లో ఆదానీలు, అంబానీలు ఇవన్నీ మాట్లాడినా కూడా ఆ గ్రౌండ్ రియాలిటీ అక్కడ కనపడుతుంది. ఎట్లా ఆదాని కట్టబెట్టారు, ఎట్లా భూములు కట్టబెట్టారు, ఇవన్నిటి మీద మేము కూడా మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడిన ప్రతిసారి నువ్వు చైనా కుక్కవు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటారు. ఇట్లా ఉంటే ఉదాహరణకి ఇక వ్యక్తిగతం చెప్పొద్దు. ఇవన్నీ అంటే అట్లా కామెంట్స్ పర్సనల్ దాని మీద కూడా చాలా. ఇక పర్సనల్ అంటే ఇప్పుడు సపోజ్ రోజు అత్యాచారాలు జరుగుతాయి. ఒక అత్యాచారం మీద పొరపాటున ఒక ముస్లిం చేసినటువంటి అత్యాచారం మీద మేము ఖండిస్తాం, కానీ అప్పటికప్పుడు రోడ్లు ఎక్కం, ధర్నాలు చేయం. అంటే చేయకూడదని కాదు. ఇప్పుడు అట్లా అంటే హిందూ మహిళల మీద జరిగే వాటికి కూడా మేము రోడ్లు ఎక్కనివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. హిందువుల మీద చేసినాయి, కానీ అది ఎవరికి పట్టదు. పొరపాటున వాళ్ళకి నచ్చిన స్థాయిలో అంటే ఇక మొత్తం ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇట్లా కదిలించి షేక్ చేసే స్థాయిలో ఉద్యమం ఉండాలా. ఒకవేళ అవతల ముస్లిం కనుక నేరం చేస్తే అది ఎక్కడ చేసినా మన హైదరాబాదు మన దగ్గర అనుకో ఇక పట్టుకుంటారు. నువ్వు ముస్లిం అయితే రావు బయటికి, నువ్వు చెయ్యవు, ఇట్లా వ్యక్తిగతంగా దాడి చేస్తారు. అందుకని ఇంకా కామెంట్లు వేలు లక్షల్లో ఉన్న పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు పెడతారు. అంటే మా మీద ఇప్పుడు సపోజ్ ప్రీతి డాక్టర్ వరంగల్ యూనివర్సిటీలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అవతల ప్రొఫెసరు ముస్లిం. మేము వెంటనే ఘటన జరగగానే అక్కడున్న మన హిందూ ప్రొఫెసర్లనే మాట్లాడాను. అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ మాట్లాడాను. మన వాళ్ళని పంపాం, పీడిఎస్ పిల్లల్ని పంపి నేను ఫోన్లో కూడా మాట్లాడితే అతనైతే హానెస్ట్, అతనైతే స్ట్రిక్ట్. కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న ప్రొఫెసర్లు కూడా కొన్నిసార్లు కంట్రోల్ చేసే అంటే ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేస్తారు కదా, అట్లా ఏమన్నా జరిగిందేమో అక్క అన్నట్టు చెప్పారు. అయినా మేము ఆ న్యాయ విచారణ చేయాలని ప్రకటన ఇచ్చాము. దాని మీద మన వరంగల్ వాళ్ళు, ఖమ్మం, మహబాద్ అట్లా కొన్ని చోట్ల ప్రొటెస్ట్లు అయినాయి. అయినా సరే నా ఫోటో పెట్టేసి నా నంబర్ కూడా పెట్టేసి తిట్టండి అని పెడతారు. అంటే ఉదాహరణకి
ఇంకా ఇక మొదలవుతాయి బూతు పంచాంగాలు, ఇక భయంకరంగా చేస్తారా? పగలు రాత్రి నంబర్లు పెట్టేస్తారు ఆ, కదా, ఆ. పగలు రాత్రి. కొన్నిసార్లు నాది దేవిది ఉమ్. అట్లా ఈ మహిళల గొంతు వినిపించే, మహిళా హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ ఫోటోలు పెడతారు. అట్లా ఒక్కొక్కసారి సజయ, సూర్యపల్లి సుజాత అందరినీ కలుపుతారు. ఉమ్. ఇట్లా మహిళా ఉద్యమకారులని ఇట్లా డ్రాగ్ చేయడం అనేది ఫేస్బుక్లో కొంతకాలంగా జరిగింది. ఇప్పుడు కొంత తగ్గింది. అట్లాగే బెంగాల్లో ఎలక్షన్స్లో, గత ఎలక్షన్స్లో, మరి ఈ ఎలక్షన్స్లో ఏం జరిగినాయో ఏమి బయటకు రాలే ఇక్కడ బీజేపీ వచ్చినాక. కానీ లాస్ట్ టైం మమతా గెలిచింది. అక్కడ 24 పర్గనెస్ ఆ డిస్ట్రిక్ట్లో ఏదో జరిగింది ఒక ఇన్సిడెంట్. అసలు ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా అది ఫేక్ అని చెప్పారు. కానీ ఈ లోపలే అది ఫేక్ అని తర్వాత తేలింది. కానీ ఈ లోపలే వీళ్ళు టీఎంసీ కార్యకర్తలు ఆమె మీద, ఎలక్షన్ ఏజెంట్ మీద ఎవరి మీదో దాడి చేశారని, ఇంకేదో అత్యాచారం చేశారని ఒక న్యూస్ వచ్చింది. వస్తే కావచ్చు, ఇప్పుడు టీఎంసీ ఏమైనా మాకు సంబంధమా? టీఎంసీ గుండాలు, టీఎంసీ క్యాడరు ఒక అమ్మాయి మీద చేస్తే మాకేం సంబంధం? కానీ నా ఫోటో పెట్టేసి, అప్పుడు దేవిది కూడా కలిపినట్టున్నారు, మా ఫోటోలు పెట్టి నంబర్లు పెట్టి, ఇగో బెంగాల్లో జరిగింది, నువ్వు ఏది దొరికితే అది తీసుకుని బయలుదేరాలట. నేను ఆటో దొరికితే ఆటో, లారీ దొరికితే లారీ, ఇక బయలుదేరి బెంగాల్ వెళ్ళి న్యాయం చేయి, ఇట్లా రాస్తారు. ఇంక నేను చాలా సింపుల్గా చెప్పా. చాలా వ్యక్తిగతమైన అటాక్. ప్రతి దాంట్లో కూడా డబ్బులు రాలేదని పోలేదా అంటారు. అంటే మేము 40 ఏళ్ళుగా, నేను 45 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నా. 45 రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలే, పైసలు కూడా తీసుకోలే. ఎవరిస్తారు? ఎందుకు తీసుకుంటాం? అంటే బాధితులు పక్షాన మాట్లాడడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? అంటే మా సంఘాలు అయితే అట్లా బయట ఉండొచ్చు, బయట రకరకాల మండళ్ళు కూడా ఉన్నాయి, మహిళా మండళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. మేము ఎక్కడా కిరాయి మొక్కల్లాగా వెళ్ళి ఈ భార్యాభర్తల పంచాయతీల్లో ధర్నాలు కూడా ఇంతవరకు చేయలే. ఇళ్ల ముందు మౌన పోరాటాలు, ఇళ్ల ముందు కూర్చొని యాగిల్ చేయడం కూడా మేము చేయలే. 86లో ఒక మింజులా చౌదరి కేసు అని చేసి అప్పుడే అనుకున్నాం ఇళ్ల ముందు ప్రొటెస్టులు చేయొద్దు. 86లో మనం నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కార్యవర్గంగా. అప్పటి నుండి ఇప్పటి వరకు చేయలే. మధ్యలో సంగీతారెడ్డి అని ఉప్పల్లో ఇట్లా కొన్ని కేసుల్లో మీడియా చాలా డ్రైవ్ చేస్తుంది. ఎవరన్నా వాళ్ళ ఇళ్ల ముందు కూర్చోగానే ఇక వాళ్ళని జూముల్లో చూపించి, వాళ్ళ కన్నీళ్ళని జూమ్ చేసి, ఆ పిల్లల్ని అట్లా చాలా హైప్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళకపోతే వీళ్ళు ఎందుకు రాలేదంటారు, లేదా దాని మీద చర్చ చేస్తారు. కానీ మా పాలసీ, ఎందుకంటే ఆత్మగౌరవం అనేది ఇళ్ల ముందు కూర్చుని అడుక్కునేది కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి భార్యగా ఉండాలి, కోడలుగా వెళ్ళాలి. ఇంటి ముందు కూర్చుంటే అది జరిగేదా? పోని భారతదేశంలో ఇళ్ల ముందు కూర్చుని ఇండివిజువల్స్, నేను చెప్పేది ధర్నాలు, న్యాయ పోరాటాలు సమూహాలుగా చేయడం వేరు. కానీ ఒక వ్యక్తి, ఒక మహిళ తనకు అన్యాయం జరిగితే ఆ ఇంటి ముందు కూర్చుంటే వాళ్ళు ఆమెని భద్రతతో, గౌరవంతో తీసుకెళ్తారా? భద్రత కల్పిస్తారా? ఆ పాయింట్ ఎవరు ఆలోచించరు. ఆ మీడియా ఒక హైప్ క్రియేట్ చేసి మహిళా సంఘాలు అట్లా రావాలి అంటే కొన్ని మహిళా మండళ్ళు వెళ్తాయి. అంటే ఎట్లా మార్చారంటే ఒక హక్కుల ఉద్యమాల్ని సమూహాలుగా మేము ప్రశ్నలు వేసాం, ఉద్యమాలు నిర్మించాం, చాలా చట్టాలు సాధించుకున్నాం. ఒక్క మాట ఎందుకు, నేను 80లో వచ్చాను, మిడ్ 80స్లో 85లో అట్లా వచ్చాను మహిళా ఉద్యమ బాధ్యతకి. 85 నేను తీసుకున్న బాధ్యత. దాదాపు 90 కల్లా నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా వచ్చేసాను. 87లోనే కన్వీనర్గా ఫ్రంట్ పేజీలో ఉన్నా. నేను మొత్తం 92 మద్య నిషేధ ఉద్యమం, సార వ్యతిరేక ఉద్యమం 95లో మీరు 94 చంద్రబాబు అదే ఎన్టీఆర్ గవర్నమెంట్ రాకముందు మాదే ఎన్టీఆర్ఎఫ్ మూమెంట్, దెన్ టోటల్ ప్రొహిబిషన్, సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో అప్పుడు ఫ్రంట్ పేజీలో ఉండేవాళ్ళం. సో ఆ ఉద్యమాలన్నీ నిర్మించి, అదే కాదు 85 తర్వాత ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు వచ్చాయో భారతదేశంలో మహిళల భద్రత కోసం, అన్ని చట్టాల రూపకల్పనలలో మేము ఉన్నాం. నిజంగా చెప్పాలంటే సౌత్, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, డీవీ యాక్ట్ అంటారు కదా, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. తెలుగులో మొదటిది మేమే తీసుకొచ్చాం కరపత్రం. ఫస్ట్ ఆర్టికల్ నేనే రాశాను. ఎప్పుడు 2002. అప్పటికి అరుణ్ జైట్లీ లా మినిస్టర్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఆ యాక్ట్ని చాలా డైల్యూట్ చేసి శాబటైజ్ చేసింది. అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది భారతదేశంలో ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కోసం. అట్లాంటి ఉద్యమాలు ఎన్నో ఆ చట్ట రూపం దాల్చడానికి కీలక పాత్ర మేము పోషించాం.